Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 5.6 5.6 గురించి నేర్చుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద టైప్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రయాంగిల్స్. కొన్ని సైడ్స్ ఇచ్చారు, వాటిని బట్టి మనం అవి ఏ ట్రయాంగిల్ చెప్దాం. ఫస్ట్ నేను ఒక ఇంట్రడక్షన్ పార్ట్ చెప్తాను. చూడండి, ట్రయాంగిల్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి సైడ్స్ని బేస్ చేసుకొని, కొన్నేమో యాంగిల్స్ని బేస్ చేసుకొని. సైడ్స్ని బేస్ చేసుకుంటే 3 టైప్స్, అందులో యాంగిల్స్లో అయితే 3 టైప్స్. ఓకే, సైడ్స్ అన్ని సైడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. స్కేలెన్, అదే 2 సైడ్స్ ఉంటే ఐసోసెలస్, అదే 3 సైడ్స్ ఉంటే ఈక్విలేటరల్. అదే యాంగిల్స్ అనుకో, 90 కంటే తక్కువగా ఉంటే ఆ యాంగిల్స్ని ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అదే 90 ఖచ్చితంగా ఉంటే రైట్ యాంగిల్, అదే ఒక యాంగిల్లో 90 కంటే ఎక్కువ అబోవ్ ఉంటే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. సైడ్స్ని బేస్ చేసుకొని, యాంగిల్స్ బేస్ చేసుకొని క్లారిఫై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ విత్ లెంత్ ఆఫ్ సైడ్స్ 7 cm, 8 cm, 9 cm. చూద్దాం. ఒకటి 7 అంట, ఒకటి 8 అంట, ఒకటి 9. ఏబిసి అని కన్సిడర్ చేసుకుందాం. ఇవన్నీ ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. గివెన్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ అంటే ఒకేలాగా ఉన్నాయా? లేవు. దేర్ఫోర్ ఇది ఏ ట్రయాంగిల్? నేను ముందే చెప్పాను, స్కేలెన్ ట్రయాంగిల్. ఏంటి? స్కేలెన్ ట్రయాంగిల్. నెక్స్ట్ బి. చూడండి, ట్రయాంగిల్ ఏబిసి విత్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 8.7, ఏసి ఈజ్ ఈక్వల్ టు 7 cm, బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 cm. 8.7, 7 cm, 6 cm. ఓకే, ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. గివెన్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్గా ఉన్నాయి. ఇవేమైనా లేవు. అప్పుడు అదే ట్రయాంగిల్? స్కేలెన్ ట్రయాంగిల్. నెక్స్ట్ సి. PQ is equal to QR is equal to PR is equal to 5 cm. అన్నీ 5 cm అంట. చూద్దాం. PQR 5 cm, 5 cm, 5 cm. ఇవన్నీ ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. గివెన్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎలా ఉన్నాయి? అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. గివెన్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ అదేం ట్రయాంగిల్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అవేంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ డి క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ADF with m greater than angle D is equal to 90. చూద్దాం. యాంగిల్
డి దగ్గర ఎంత ఉందంట యాంగిల్ 90. ఈఎఫ్ ఇది ఏ ట్రయాంగిల్ 90 degrees ఉంటే ఏం చెప్పాను, ఇక్కడ 90 degrees ఉంటుంది ఎగ్జాక్ట్గా. అప్పుడు ఇది ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇదేంటి, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఈ చూడండి, ట్రయాంగిల్ XYZ విత్ యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండ్ XY ఈజ్ ఈక్వల్ టు YZ. ఇది చూడండి, XYZ ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. Y దగ్గర ఎంత ఉంది యాంగిల్ 90. ఈ రెండు సేమ్గా ఉంటాయి. ఇలా రెండు సేమ్గా ఉంటే ఫస్ట్ సైడ్స్ 2 sides ఈక్వల్గా ఉంటాయి, ఐసోసెలస్. ఇంకా ఏముంది, 90 degrees ఉంది. అప్పుడు ఏం రాయాలి, ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఎఫ్, ట్రయాంగిల్ LMN with triangle L is equal to 30, M is equal to 70, N is equal to 80. L is equal to 30, M is equal to 70, N is equal to 80. చూడండి, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఒకటి 30 degrees, ఒకటి 70 degrees, ఒకటి 80 degrees. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే అన్ని యాంగిల్స్, ఆల్ యాంగిల్స్ బిలో 90 degrees. అన్ని యాంగిల్స్ బిలో 90 degrees ఉంటాయి. అదే ట్రయాంగిల్. దేర్ఫోర్ ఇదేంటి, ఎక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అదే ట్రయాంగిల్, ఎక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ మెజర్ ఇచ్చారు, అవి ఏ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూడు. డైరెక్ట్ 3 sides ఆఫ్ ఈక్వల్ లెంత్. 3 sides ఈక్వల్ లెంత్ ఉంటే అది ఏ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏంటి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సెకండ్ది 2 sides ఆఫ్ ఈక్వల్ లెంత్. 2 sides ఈక్వల్ లెంత్ ఉంటే అది ఏ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్. థర్డ్ చూడండి, ఆల్ సైడ్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ అంటే ఈక్వల్గా లేకపోవడం. అదే ట్రయాంగిల్, స్కేలన్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఫోర్త్ది 3 acute యాంగిల్. ఒక ట్రయాంగిల్లో 3 acute యాంగిల్ ఉంటే అది ఏ ట్రయాంగిల్, acute యాంగిల్ ట్రయాంగిల్. అదేంటి, acute యాంగిల్డ్. అదేంటి, ఎఫ్. ఫిఫ్త్ది 1 రైట్ యాంగిల్. ఒక ట్రయాంగిల్లో 1 రైట్ యాంగిల్ ఉంటే అది ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్. డి
నెక్స్ట్ 1 అబ్ట్యూజ్ యాంగిల్ ఉంటే అదే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అది అబ్ట్యూజ్ యాంగిల్. 1 రైట్ యాంగిల్ విత్ 2 sides ఆఫ్ ఈక్వల్ లెంత్. రైట్ యాంగిల్ ఉండాలి, 2 sides ఈక్వల్గా ఉండాలి. అప్పుడేంటి ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి ఈక్విలేటరల్, ఇక్కడ బొమ్మలు వేస్తున్నాయి. ఈక్విలేటరల్ అంటే సేమ్గా ఉంటాయి 3 sides. అదే ఐసోసెలస్ అంటే 2 sides అవి ఈక్వల్గా ఉంటాయి. అవి అంటే ఐసోసెలస్. స్కేలర్ అంటే ఏంటి? డిఫరెంట్. ఇది ఉండదు డిఫరెంట్గా, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? అన్నిట్లో 90 కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు? అక్యూట్ యాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ అంటే 90 degrees ఉంటే దాన్ని ఏమంటారు? రైట్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్ట్యూజ్ యాంగిల్ అంటే 90 degrees కంటే ఎగస్ట్రా ఉంటే దాన్ని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ 110 అయితే అప్పుడు అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ది నేమ్ ఈచ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఇన్ 2 different ways. యూ మే జడ్జ్ ద నేచర్ ఆఫ్ యాంగిల్ బై అబ్జర్వేషన్. చూడండి ఇక్కడ కింద ట్రయాంగిల్స్ ఇచ్చారు డిఫరెంట్గా, డిఫరెంట్వి. మనం 2 waysలో మనం చెప్పాలి, సైడ్స్ని బేస్ చేసుకొని యాంగిల్స్ని బేస్ చేసుకొని. ఓకే, అండర్స్టాండ్? ఎయిట్ సెంటీమీటర్, 5 centimeter, 5 centimeter. చూడండి ఫస్ట్ దానికి ఆన్సర్. ఇక్కడ ఎలా ఉన్నాయి ఇవి? ఏబిసి అనుకుందాం. ఏబి ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 centimeters. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. ఎలా ఉన్నాయి? ఐసోసెలస్ ట్రయాంగిల్. చూడండి ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఖచ్చితంగా యాంగిల్స్ ఏంటి? 90 degrees కంటే తక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఏంటి? 90 degrees కంటే తక్కువగా ఉంటాయి. అవేంటి? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకోటి ఏంటి? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆల్ యాంగిల్స్ ఆర్ బిలో 90 degrees. నెక్స్ట్ సెకండ్ ఇది. ఇందులో 17 centimeter, 8 centimeter, 15 centimeters. చూద్దాం. ఈ 17 centimeters వేరే, 15 centimeters వేరే, 8 centimeter వేరే, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, గివెన్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇవి ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయా? లేదు. ఈక్వల్గా లేకపోతే ఇవి ఏ ట్రయాంగిల్? స్కేలెన్ ట్రయాంగిల్. అంటే స్కేలెన్ ట్రయాంగిల్. కాకపోతే యాంగిల్ ఎంత అన్నాడు? 90 degrees ఉందన్నాడు. వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ 90 degrees అయితే అదే ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సైడ్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ రాస్తున్నా కదా. ఇక్కడ 7 centimeter, ఇక్కడ 7 centimeter. ఇది మాత్రం వేరేది ఏదో ఒకటి. అంటే గివెన్ ఎన్ని సైడ్స్? 2 sides ఆర్ ఈక్వల్. ఎన్ని సైడ్స్ ఈక్వల్ అయినాయి? 2 sides ఉన్నాయి. అప్పుడు ఏ ట్రయాంగిల్ అది?
ఐసోసెలస్ ట్రయాంగిల్. మీకు ఇవి రావాలంటే ఫస్ట్ ఐసోసెలస్ అంటే ఏంటి, స్కేలన్ అంటే ఏంటి, ఈక్విలేటరల్ అంటే ఏంటి, రైట్ యాంగిల్ అంటే ఏంటి, అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి, అవన్నీ నేర్చుకుంటే ఈజీగా విత్ ఇన్ ఫింగర్ టిప్స్లో చెప్పేయచ్చు. ఇక్కడ చూడండి, యాంగిల్ 90 degrees కంటే అబోవ్ ఉండిద్ది. ఓకే, వన్ ఆఫ్ ద యాంగిల్ అబోవ్ 90 degrees. అప్పుడు అదేంటి, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. అదేంటి, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 10 centimeters, ఇక్కడ 10 centimeters. ఇక్కడ 2 sides ఎలా ఉన్నాయి, గివెన్ 2 sides ఆర్ ఈక్వల్. అప్పుడు ఏ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్. 2 sides ఈక్వల్గా ఉంటే అదేంటి, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇక్కడ ఎంత 90 degrees అంతే కాబట్టి వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ 90 degrees. అప్పుడే ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, ఈలో ఇక్కడ అన్ని సైడ్స్ ఎలా ఉన్నాయి, గివెన్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏబీసీలు పెట్టుకోవచ్చు. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. అప్పుడు అదే ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అవేంటి ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని డిగ్రీస్ ఎలా ఉంటాయి, 60 degrees, 60 degrees, 60 degrees సేమ్గా ఉంటాయి. అప్పుడు అదే ట్రయాంగిల్ అన్ని 60 degrees ఉంటే all the angles are equal, that is 60 degrees అంటే అదే ట్రయాంగిల్ acute angle triangle. అదేంటి, acute angled triangle. నెక్స్ట్ చూడండి, 9 centimeter, 15 centimeter, 10 centimeter. అవి ఎలా ఉన్నాయి, గివెన్ ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని పెట్టుకుంటే ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ, బీసీ నాట్ ఈక్వల్ టు సిఏ. అప్పుడు అదేం ట్రయాంగిల్, స్కేలన్. అదే మనం యాంగిల్ని బేస్ చేసుకుని ఉంటే ఇది 90 కంటే ఎక్కువగా ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, చూడండి కొంచెం, వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ అబోవ్ 90 degrees. 90 degrees కంటే ఎక్కువగా ఉంటుంది ఏంటి, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. అదేంటి, అబ్ట్యూస్ angled triangle. Next fourth di, try to construct a triangle using matchstick. Some are shown here. Can you make a triangle with? ఇక్కడ కొన్ని మ్యాచ్ స్టిక్స్తో ట్రయాంగిల్ ఫామ్ చేయమన్నారు. నెక్స్ట్ ఆ ట్రయాంగిల్ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ వచ్చింది అవన్నీ చెప్పమన్నారు. ఓకే, త్రీ మ్యాచ్ స్టిక్స్తో ఫామ్ అయిందా. ఇప్పుడు 3 ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు
గివెన్ 3 sides ఆర్ ఈక్వల్. అప్పుడు ఏమైంది? ఏ ట్రయాంగిల్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అందులో ఏ. బి చూడండి, 4 మ్యాచ్స్టిక్స్తో ఎలా ఫామ్ అయ్యిద్ది? 4 మ్యాచ్స్టిక్స్తో ఫామ్ అవ్వదు. నో అని రాయండి. నెక్స్ట్ సి, 5 మ్యాచ్స్టిక్స్తో. ఫైవ్ మ్యాచ్స్టిక్స్తో ఫామ్ అయ్యిద్ది. ఇదేంటి? ట్రయాంగిల్. అది ఏ ట్రయాంగిల్లో మనం చెప్పలేం. లేకపోతే ఈ ఇక్కడ టూ మ్యాచ్స్టిక్స్ ఉపయోగించా, ఇక్కడ 2 మ్యాచ్స్టిక్స్ కాబట్టి ఐసోసెలస్ ట్రయాంగిల్. అదేంటి? ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ డి. డి ఎన్ని మ్యాచ్స్టిక్స్? ఇక్కడ 5 మ్యాచ్స్టిక్స్. ఇక్కడ ఎన్ని మ్యాచ్స్టిక్స్? 6 మ్యాచ్స్టిక్స్. చూడండి, సిక్స్ మ్యాచ్స్టిక్స్. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2. ఏంటి? 2 అన్ని సైడ్స్ ఎలా ఉన్నాయి? గివెన్ 3 sides ఆర్ ఈక్వల్. అప్పుడు ఏంటి? ఇటు 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 3 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇక్కడ బి అన్నాను, 4 నో అని చెప్పాను. ఎందుకు? మనకి ట్రయాంగిల్లో ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటంటే 2 sides-ని ఒక సమ్ చేస్తే 3rd sides-కి గ్రేటర్ దాన్ అవ్వాలి. అలా అయితే ట్రయాంగిల్ ఫామ్ అయ్యిద్ది, లేకపోతే ఫామ్ అవ్వదు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నా కామెంట్ తెలియజేయండి. ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అందరూ ఒక లైక్ అయితే కొట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.